పబ్జీ బాబు జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఆ పబ్జీ ఆటలో పడిపోయి పాలన కూడా పబ్జీలో ఆట వస్తువులాగా క్యారెక్టర్స్ లాగానే పాలన చేసి ఎంత విఫలమయ్యాడో, ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ కూడా అదే మైకంలో ఉండి అదే తరహాలో ప్రవర్తించి మనిషి మనసు ఎంతసేపు కూడా ఆ పిచ్చి గేముల మీద ఆలోచన, అలాగే రాజకీయాన్ని కూడా పిచ్చి గేమ్ లాగా చూడాలని చెప్పేసి ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంటే దాన్ని ఎవరో ఒక రాయి ఇసిరినట్టుగా ఒక మాటతో దాన్ని డైవర్ట్ చేస్తే ఎక్కడ తేరుకుంటాడు? బాబు 24 గంటలు పబ్జీనే. ఇంట్లో ఉంటే పబ్జీ, బయట ఉంటే రాజకీయ పబ్జీ. అందులో మొబైల్లో ఆడుతూ ఉంటాడు, సిస్టమ్ మీద ఆడుతూ ఉంటాడు, ఇక్కడికి వచ్చేటప్పటికేమో జనాలతో ఆడుతూ ఉంటాడు. ఈ జనం తెలుసుకోవాలి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక దౌర్బల్యం ఏంటి, ఆ దౌర్భాగ్యుణ్ణి మనం నెత్తిన పెట్టుకొని ఎంత అగచాట్లు పడ్డాము, మళ్ళీ మన మధ్యకొచ్చి తిరుగుతున్నాడు. ఇటువంటి మానసిక రోగిని పూర్తి స్థాయిలో తరిమి కొట్టాలని చెప్పేసి జనం ఇంకా సిద్ధపడాలి. ఆ 40% ఓటు బ్యాంక్ ఉందని చెప్పేసి విర్రవీగే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సమూలంగా చంపేయాల్సిన బాధ్యత ప్రజానికానిదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చింది, వినుకొండ వచ్చింది పరామర్శించడానికి. ఎవరికి? మృతుడు బంధువులను పరామర్శించడం కోసం. అసలు ఆ హత్య ఎలా జరిగింది, దాని నేపథ్యం ఏంటి, ఇవన్నీ లెక్కేసుకుంటే మొత్తం వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళకు సంబంధించిన విషయమే కానీ అది తెలుగుదేశం ప్రభుత్వానికో, జనసేనకో, బీజేపీకో అలా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకో సంబంధించిన అంశం అయితే కాదు. అందుకు సంబంధించిన కుట్ర కోణాలు, హత్యలు అక్కడ ఏం జరగలేదు. జరిగిన హత్యల్లా కేవలం ఒక రౌడీ షీటర్, వైసీపీ రౌడీ షీటర్ అనుచరులు, వారిద్దరూ ఒకప్పుడు స్నేహితులే, వాళ్ళిద్దరూ మధ్య జరిగినటువంటి ఘర్షణలో చిలికి గాలివానయ్యి హత్యకు దారితీసి వైసీపీ కార్యకర్త ఇంకొక వైసీపీ కార్యకర్తను హత్య చేయడమే జరిగింది. కానీ ఇంకో ఇతరత్ర పార్టీ వాళ్ళని హత్య చేయటం, ఇతరత్ర పార్టీ వాళ్ళ కుట్ర కోణాలు ఉండటం అనేది పూర్తిగా అబద్ధం. అవన్నీ అవాస్తవాలు. వాస్తవానికి చాలా సోషల్ మీడియాలో నుంచి కూడా బయటకు వచ్చినాయి. అతను జగన్మోహన్ రెడ్డితో, అలాగే అతని భార్య భారతీ రెడ్డితో దిగినటువంటి ఫోటోలు, వీడియోలు అవన్నీ కూడా వచ్చినాయి. తాత్కాలికంగా మధ్యలో ఏదో ఎమ్మెల్యే భార్యతో కేక్ తినిపించారు. ఆ మాట కూడా చాలా అసహ్యం అనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసులో ఉండే కుట్ర, కుళ్ళు, కుతంత్రం అంతా కూడా తన మాటల్లోంచి వ్యక్తపరచడంలో నెంబర్ 1 అనమాట. పవన్ కళ్యాణ్ అట్టగా 4 పెళ్ళిళ్ళు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆ ఎమ్మెల్యే భార్యకి తినిపించాడు. ఒక నెగిటివ్ సెన్స్ని జనాల్లోకి ఎక్కటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నార్సిజం అనే ఒక రోగంతో బాధపడుతూ ఉంటాడు. ఆ నార్సిజం రోగం తాలూకా లక్షణాలు అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే ఒక ప్రముఖ ప్రొఫెసర్ ఒక ఆయన విశ్లేషణ పత్రికల్లో కూడా రావడం జరిగింది. అది ఆ నార్సిజం రోగి పీడితుడు అనమాట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ నార్సిజం రోగ లక్షణాలతో రాష్ట్ర ప్రజలందరినీ ఏమార్చి 5 ఏళ్ళు హింసలు పెట్టాడు. ప్రతిపక్ష హోదాలోకి వచ్చి చీకొట్టేసేసి చెత్తకుప్పలోకి తోసేశారనమాట జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు ఇచ్చి. అయినా చింత చచ్చినా కానీ పులుపు చావదని చెప్పేసి ఆ చెడు లక్షణాలు పోక వదిలించుకోకలేక ఇంకా అలాగే ఆ చెడు మనస్తత్వంతో తను ప్రవర్తన, అలాగే తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలు కూడా అలా చెడు ఆలోచనలతోనే చేసుకుంటూ ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో శవ రాజకీయం పేరిట రాష్ట్రం యొక్క అభివృద్ధిని కుంటుపరిచేలాగా చేయాలి, ప్రభుత్వం విఫలమవుతుంది అని చెప్పేసి చెప్పాలి, శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి అని చెప్పేసి చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఇట్లాంటి పిచ్చి డ్రామాలన్నీ ఆడుతున్నాడు అనమాట. గురువింద కింద తన ముడ్డి కింద నలుపు తెలియదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హత్యలు, మారణకాండలు, దోపిడీలు, దౌర్జన్యాలను పోల్చుకుంటే ఇది అసలు లెక్కలోదే కాదు. అయితే హత్య పాశవికమైనప్పటికీ కూడా అది పూర్తిగా వైసీపీకి సంబంధించిన, వైసీపీ పార్టీ, వైసీపీ శ్రేణులకు సంబంధించిందే కానీ అందులో ఇతర పార్టీలకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ ఏమాత్రం ప్రోద్బలం కానీ, ప్రోత్సాహం కానీ, ప్రమేయం కానీ ఏమీ లేదు. ఇవన్నీ రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడే పిచ్చి నాటకాలు అనమాట. ఇది జాలదన్నట్టు ఈ యదవతనం, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క యదవతనం బయట పెట్టుకోవడం కోసం ఢిల్లీలో కూడా ఒక ప్రదర్శన పెడతాడంట, పెరేడ్ లాగా. ఇక్కడేదో పెద్ద జరిగిపోతుంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం అతలాకులం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి, మీరు కూడా రండి అయ్యా అని చెప్పేసి.
ఈ ఎదవకి చేరి ఇంకెంతమంది ఎదవలు చేరతారో అది కూడా చూద్దాం, ఆ ముచ్చట కూడా చూద్దాం.